హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'మమతల కోవెల' మరొక మినీ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈ మొదటి శ్రావణ శుక్రవారం కొంతమంది జరుపుకుంటున్నారు. కొంతమంది రేపటి నుంచిలాగా పూజ చేసుకుంటున్నారు. సో, నేనైతే ఈరోజు శ్రావణ శుక్రవారం పూజ అయితే చేసుకుంటున్నాను. వర్షం చూసారు కదా! కంటిన్యూస్‌గా ఎలా పడుతుందో. స్నానం చేసిన తర్వాత గుమ్మం అయితే పసుపు, కుంకాలతో అయితే శుభ్రంగా బొట్లయితే పెట్టేసుకున్నాననమాట. వర్షం పడుతుంది గాబట్టి చిన్న ముగ్గు పెట్టుకున్నాను. గేటు బయట ఊడ్చి ముగ్గులేసే అంత లేదు. వర్షం బాగా పడుతుంది గదా! కాకపోతే ఏంటంటే పాచివాకిలి ఉండగూడదు గదా! ఆ వర్షంలోనే ఊడ్చేసి మెట్ల మీద కొద్దిగా చాక్ పీస్‌తో అలా గీతలు గీసేసి వచ్చాను. ఇంకా ఇంట్లో అయితే ఇక్కడ చిన్న ముగ్గు పెట్టుకున్నాననమాట. మామిడి కొమ్మలు అంటే తోరణాలు కట్టడానికి తీస్తూ ఉంటే మామిడి చెట్టు మీద వర్షం పడటం, ఆ నీళ్ళన్నీ ఉండి బాగా మీద పడిపోతున్నాయి. సో, అందుకని 2 కొమ్మలు తీసి అటొకటి, ఇటొకటి పెట్టేశాను. ముందైతే పూజ గదిలోకి అన్నీ కావాల్సినవన్నీ సర్దేసి పెట్టుకున్నాననమాట. తలలో ఎప్పుడు కూడా మనం తలస్నానం చేసిన తర్వాత తల నీరు కారకూడదు అంటారు. అలాగే ఎప్పుడు కూడా జుట్టు విరపోసుకోకూడదు పూజ చేసేటప్పుడు అంటారు. సో, అందుకని ఒకసారి మళ్ళీ అంతా తల తుడిచేసుకొని కొంచెం రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాననమాట. సో, పూజ చేసేటప్పుడు గూడా చీర కొంగు వదిలేసి ఉండగూడదు. చీర కొంగు దోపుకొనే పూజ చేసుకోవాలి. సో, ఈరోజైతే అమ్మవారికి నిన్నే చెప్పాను కదా! మల్లెపూలు తీసుకున్నాను. మాల కట్టాననమాట. సో, శ్రావణ మాసంలో మహాలక్ష్మికి అయితే ఎక్కువగా చామంతులే పెడుతూ ఉంటారు. సో, చామంతులు గూడా తీసుకున్నాను. ఈరోజైతే పూజలో చెట్టుకున్న కాయలు, ఇంకా పాలు కాచి దాంట్లో కొంచెం పంచదార వేసి ఈరోజైతే అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఎడతెరపు లేని వర్షాలు కంటిన్యూస్‌గా పడుతున్నాయి కదండీ! అందుకనే బజార్‌కి వెళ్ళి అమ్మవారికి కావాల్సినయి ఏవైనా ఫ్రూట్స్ అలాంటివి తెచ్చుకునే టైం అయితే లేదనమాట. ఉన్న దాంట్లో నేను పూజ చేసుకున్నాను. శ్రీమాత్రే నమః.